ఈరోజు మనము కారంపూడి రోడ్లో వేరే జాతి ఆవులు పోతున్నాయి. అవి మనం వీడియో తీస్తున్నాము. ఈ ఏం జాతి బాబాయ్? ఏం జాతి? ఎర్రావులు దోరపుల్ల ఆవులు పోతున్నాయి. వాటిని మనం తీస్తున్నాము. ఈ మన నాటు ఆవులు లేవు కాబట్టి నేను మీ అందరికి పెట్టడానికి తీస్తున్నాను. ఈ ఆవులు కూడా చాలా బలంగా ఉండే చూడటానికి. చూడండి, మీరే చూడండి ఎంత బలంగా ఉన్నాయో. వీటిని తీయటానికే నేను ఇక్కడికి వచ్చాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఎంత బలంగా ఉన్నాయో ఈ ఆవులు. ఇవన్నీ మీకు పెట్టడం కోసమే నేను తీస్తున్నాను. చూడండి, అన్నీ కూడా బాగా బలాలతో ఉన్నాయి ఫ్రెండ్స్. కొమ్ములు కూడా మన అదొక విధిగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని మీ కోసం నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో ఈ ఆవులు. ఎద్దులు కూడా ఎర్రయ్యే, ఏదో ద్వారపొల్ల ఆవులు అంటున్నారు. కోయిలు కూడా మంచి బలంగా ఉండే ఫ్రెండ్స్. ఇట్లాంటి వ్యవసాయాన్ని కొనుక్కున్నా మీరు బ్రహ్మాండంగా ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మీకు తీస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. దాదాపు ఒక 200 ఆవులు వరకు ఉంటాయి ఫ్రెండ్స్. మంచి బలంగా ఉండే ఫ్రెండ్స్. అందుకనే మీకు తీసి చూపిద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి ఆవులు. మొత్తం మంచి బలంతో బాగా బలంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకే నేను తీస్తున్నాను. ఇదిగో చూడండి ఒక్కసారి మీరు ఎంత బలంగా ఉన్నాయో. దాదాపు 200 ఆవులు దాకా పోతున్నాయి. ఇట్టాటి కోయిళ్ళు వ్యవసాయాన్ని కొనుక్కున్నా కానీ బాగుంటాయి ఫ్రెండ్స్. అన్నీ బలంగా ఉండే ఫ్రెండ్స్. అందుకే మీకు పెడదామని, ఎవరన్నా కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారని పెడుతున్నాను. వాళ్ళది ఇక్కడ కాదంట, గండిగాల కల్లి అంట. అందుకనే మీకోసమని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బలంగా ఉండే ఆవులు. అన్నీ బాగా మంచి బలంతో ఉండే, బ్రహ్మాండంగా ఉండే. వాళ్ళ మాటలను తెలుసుకుందామండి. వాళ్ళు వస్తున్నారు. ఏ ఊరు బాబాయ్? ఏం ఆవులు ఇవి? మధ్యమడుగా మీది? ఏం ఆవులు ఇవి? తూర్పు ఆవులా? అన్నీ పొడజాతి ఆవులు. చూడండి ఎంత బాగున్నాయో. మీకోసం ఈ వీడియో చేశాను. నేను తప్పకుండా పెడతా. వాళ్ళది అలా నూరని చెప్పారు వాళ్ళు. మధ్యమడుగంట. మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. బాగుండి దాదాపు 200 ఆవులు దాకా ఉండి.